నమస్తే, వెల్కమ్ టు మాస్ మీడియా టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. మేమంతా సిద్ధం బస్ యాత్రలో సీఎం జగన్ పై దాడి. రాష్ట్రాన్ని 5 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న శని మరో నెల రోజుల్లో పీడనుంది. బీద రవిచంద్ర యాదవ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు ఫ్యాక్షన్ రాజకీయాలకు మా నాయకుడు భయపడాడు. మంత్రి గుడివాడ అమర్నాథ్. నిడదవోలు నియోజకవర్గం చెట్టిపేట గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంను తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్, నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయకర్త బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే ఎన్టీ రామారావు అమ్మాయి పురంధరేశ్వర్ గారికి కమలం మీద కమలానికి గాజు గ్లాసు. తల్లి అందరూ ఆశీస్సులు ఇవ్వాలి. మన దుర్గేష్ గారికి ఒక ఓటు, కమలానికి ఒక ఓటు. అమ్మ గాజు గ్లాస్కి కమలానికి ప్రతి మనిషికి 2 ఓట్లు ఇస్తారు. తల్లి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒక ఓటు వీరికి గాజు గ్లాస్కి, ఇంకో ఓటు కమలానికి. మన రామారావు అమ్మాయి, ఎన్టీ రామారావు అమ్మాయి. ఏమ్మా తప్పకుండా మంచి చేద్దాం. మరి అందరూ వేస్తారా? ఒకటి సైకిల్ ఉండదు గాజు గ్లాస్కి, ఓటు కమలానికి. ఏమ్మా దుర్గేష్ గారికి ఒక ఓటు, ఒక ఓటేమో కమలానికి, 2 ఓట్లు. ఏంటి నేను ఉంటాను మీ క్యాంప్ కూడా, ఏం కాదు. మన ఎన్టీ రామారావు అమ్మాయి ఏమో పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు, ఆవిడకు ఒక ఓటు. ప్రతి మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఓటు కమలానికి, ఓటు కాదు తల్లి. సైకిల్ ఉండదు, అర్థమైందా? గాజు గ్లాస్కి ఒక ఓటు, కమలానికి ఒక ఓటు. ఆ రెండింటికి ఎత్తే అది మన సైకిల్కి వెళ్ళిపోతుంది. అంటే మనం కింద తీసుకున్నారు గాజు గ్లాసు కమలం. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ సింగ్ నగర్లో జరిగిన రాయిదాడి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రోడ్ షో సందర్భంగా పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై కూడా పలు సందేహాలు వస్తున్నాయి. ఖచ్చితత్వంతో రాయి తగలడంపై కార్డ్బాల్ వాడి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీవీఐపీ వాహనం చుట్టూ ఉండే రోప్ పార్టీ ఎందుకు లేదని మాజీ పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో బుల్లెట్ ప్రూఫ్ షీట్లు వాడాల్సిన సీఎం సెక్యూరిటీ రాయి తగిలిన ఘటన జరిగిన తర్వాత కూడా బస్సు వద్ద జనాన్ని పోలీసులు క్లియర్ చేయలేదు. సమీపంలో ఏవైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమని పరిశీలిస్తున్నారు. కాగా జగన్కు రాయి తగిలిన చోట వైద్యులు బస్సులోని 2 సార్లు చికిత్స చేశారు. అంతా అయిపోయాక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ప్లాన్ చేశారు. అక్కడ చికిత్స తర్వాత మళ్ళీ కేసరపల్లి క్యాంపుకు జగన్ వెళ్లిపోయారు. కాగా ముఖ్యమంత్రికి తగిలింది స్వల్ప గాయమేనని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. కాగా ఈరోజు బస్ యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇచ్చారు.
వీడియో కాల్ చేయాలి నాకు అందరికీ వీడియో కాల్ చేయాలి అదిగోండి ఏ కింద చూడండి వాసన ఏలూరు నియోజకవర్గం 31వ డివిజన్ గౌరవ హరి మరియు గౌరవ రేకపల్లి నారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నమస్కారం. మీతో పాటు మేము వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మన ఏలూరు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్ల నాని గారు వారికి అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ నేను ఇంచుమించుగా 90% మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వస్తారండి. మాకు అక్కడ ఉన్నటువంటి మట్టి ఒక ఆర్కెస్ట్రాలో ఉంటాయి, శ్రీనివాసరావు గారు అని చెప్పానని. ఇకపోతే మీకు ఏలూరులోని ఎంతో కాలం నుంచి చిరకాలకు కోరిక ఎవరో గణేమ్మాలకు కానీ ఎవరికైనా సరే పప్పు ఉమా గారి ఇంటి వెనకాల పార్కు స్థలం ఉంటే అది తెలుగుదేశం గవర్నమెంట్ లో అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆఫ్ చేసి ఇవాళ అక్కడ చక్కటి హాస్పిటల్ కట్టారు 80 లక్షల రూపాయలు పెట్టి. ఆ ఘనత ఆళ్ల నాని గారు. ఇవాళ మన ప్రియతమ నాయకులు మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్ల నాని గారిని తమ అమూల్య సందేశం వస్తుందో కూర్చున్నాం. ఆళ్ల నాని గారి నాయకత్వం, ఆళ్ల నాని గారి నాయకత్వం. జై జగన్. మీరు కూడా ఈ విధంగా కలిసే అవకాశం రావటం, చూసే అవకాశం రావటం, మాట్లాడే అవకాశం రావటం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో సమావేశాలు జరిగినప్పుడు ప్రతి సందర్భంలో నేను ఈ మాట చెప్తాను. ఇటువంటి సమయంలో ముఖ్యంగా మన మహిళలందరికీ ఇళ్లలో చాలా పనులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం, పిల్లలకి భోజనం పెట్టడం, కష్టపడి ఈ సమయంలోనే కుటుంబ పెద్ద వస్తాడు, వాళ్ళని చూసుకునే పని చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి మన మహిళలకు కానీ అందరికీ. అవన్నీ కూడా ఈ సమయంలో అన్నీ పక్కన పెట్టి 4 సంవత్సరాల 11 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి ప్రీతమ నాయకుడు 4 సంవత్సరాల 11 నెలలు నిద్రాహారాలు లేకుండా ఎన్ని కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొంటూ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఆయన నాయకులు కార్యకర్తలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి మంచి పనిని కూడా ప్రజలకు చేరువగా వెళ్లకుండా చేయడానికి ఎన్నో కుట్రలు పన్నుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ మంచి పనులన్నీ ప్రజలకు చేరువగా వెళ్తే, ప్రజలకు ఆ పథకాలన్నీ సక్రమంగా అందితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వారి గుండెల్లో పెట్టుకుంటారు, వారి కుటుంబాలను, వారి పిల్లల భవిష్యత్తును ఈ విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వారందరూ కూడా ఎక్కడ శాశ్వతంగా ఆశీర్వదిస్తారో. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, శ్రీనివాసమూర్తి, నాగరాజు యాదవ్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీద రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ 4 సంవత్సరాల 11 నెలల వైసీపీ సాగిస్తున్న రాక్షస పాలన ముగిసిందన్నారు.
మరో నెల రోజుల్లో ప్రజల కష్టాలు తీరనున్నాయని ఓదార్పు బస్సు పాదయాత్రలతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన జగన్ అధికారంలోకి వచ్చాక ఏనాడైనా ప్రజల్లోకి వచ్చారా, ప్రజల సమస్యలు విన్నారా అని అన్నారు. అభివృద్ధి సంక్షేమం చూసి తనకు ఓటు వేయాలని కోరుతున్న జగన్ రాష్ట్రంలో తాను చేసిన అభివృద్ధి ఏమిటో, టీడీపీ ప్రభుత్వానికి మించి చేసిన సంక్షేమం ఏమిటో చెబితే బాగుంటుందని అన్నారు. మరో 30 రోజులు ఏప్రిల్ 13వ తారీఖు, మరో నెల మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 4 సంవత్సరాల 11 నెలలు పూర్తి చేసుకోబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం పేరుతో రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నట్టు చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీర్చేదానికి వచ్చిన భగవంతుడు పంపించిన దూతనని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 11 నెలల్లో ఏ ఒక్క జిల్లాకు వచ్చి ఓదార్పు యాత్రల పేరుతో, బస్సు యాత్రల పేరుతో, పాదయాత్రల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి 5 సంవత్సరాల కాలం ఏ ఒక్క రోజు ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈనాడు మళ్ళీ నేను చేసిన అభివృద్ధి చూసి, నేను చేసిన సంక్షేమం చూసి ఓట్లేదని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మొద్దు, తెలుగుదేశం పార్టీని నమ్మొద్దు అని మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదాలు సిపిఎస్ఎల్ దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో పరిశ్రమల దగ్గర నుంచి, విశాఖ ఉక్కు నుంచి ఏ ఒక్క దాని మీద 5 సంవత్సరాల కాలం మాట్లాడలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు అడిగినన్ని ఎంపీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు 151 సీట్లు ఇచ్చారు. సాగునీటి రంగాన్ని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి. పోలవరం ఏమో కానీ పిల్ల కాలువలు కూడా తవ్వలేనటువంటి పరిస్థితి ప్రభుత్వంలో. దానికి నిదర్శనం హంద్రీనీవా కాలువలకి గండి పడితే గండ్లు కూడా పూడ్చలేని అసమర్థ ప్రభుత్వం వైకాపా. వేదావతి ప్రాజెక్ట్ టెండర్లు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడిని హోంమంత్రి ఖండించారు. ఈ సందర్భంగా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డిపై చేసిన రాళ్లదాడిని ఖండిస్తున్నామని మంత్రి అన్నారు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఏం చేయలేని పరిస్థితుల్లో కడుపు మంటతో ఏదో ఒకటి చేయాలని రాళ్లతో దాడి చేయడం చాలా హేయమైన చర్య అని అన్నారు. కార్యకర్తలు మేల్కొని జగనన్నను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈరోజు బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్లతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ఆదరణ పొందో మీడియా ద్వారా చూస్తున్నాం, పేపర్స్ ద్వారా చూస్తున్నాం. ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడం, కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా ఇబ్బంది అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట, ఈ 5 ఏళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద, జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ జగనన్న మీద ప్రజలకి ఇచ్చిన పాలనకి ప్రజలకు రోజుకి అభిమానం పెరగడం. సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనను తెచ్చుకున్నారు. ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఏదో ఉప్పెనలా వచ్చేస్తుందని పాపం వాళ్ళు అనుకున్నారు. ఏమీ జరగలేదు. తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు. అయినా కూడా ఏమీ ఎక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలేదు. ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే ఆవిడ మాట్లాడిస్తున్నారు. అంటే కూడా జగనన్న మీద రాజకీయం పొడియాలి.
ఈ ముఖ్యమంత్రి నుండి దించేయాలి. పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా, దించేస్తడం కోసమే నా పార్టీ నా జగన్, అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు. అంటే ఈ రోజు పరిస్థితి ఉందంటే ఎన్ని తాకపెట్టి ఎన్ని ప్రజల జెండల్స్ వచ్చినా కూడా జగన్ అన్నని ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా రోజు వాళ్ళకి విపరీతమైన స్టేషన్ మంట, ఇంకా అడుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్తే ఎంత దిగపోయారంటే రాజ్యాల్లో ఈ రోజు జగన్ మీద మంత్రి గారు చేసే దిగజారి అంటే మొన్నటి జగన్ ఏమన్నారంటే రాయలసీమలో అలాగే ఉంటది, మళ్ళీ మా ఏరియాకి వచ్చేసి ఏమి ఉండదు. విజయపట్నం కృష్ణా జిల్లాకు వచ్చేసి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుకోని పరిస్థితులు ఇలా ముఖ్యమంత్రి గారు అని కూడా అడుగులకు దిగుతున్నారు. వాళ్ళు ఎంత దిగజారు అనేది మనం ఆలోచన చేయాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ, అంబేద్కర్ చిత్రపటాన్ని పంపిణీ చేశారు. బాగా పనిచేస్తుంటే 140 కోట్ల మీడియాలో బాగా కనిపిస్తుంది. భారతదేశంలో జనాభా ఎక్కడ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆర్థిక ప్రజాస్వామ్య సంక్షోభాన్ని ముందు చూపుతూ రాజ్యాంగం ఆయన పెట్టిన అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా కేవలం ఆర్థిక అసమానతలు తొలగించడానికే కాదు, రాజ్యాంగం ఈరోజు సామాజిక పరంగా ఉన్న అత్యధికమైన జనాభా ఉన్న వారికి కూడా రాజ్యాధికారులు కూడా అప్పచెప్పమని పెద్ద సూత్రాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలుపరిచిన ఘనత ఈ భారతదేశంలోనే ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున అమలుపరచలేదు. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం, 50% అన్ని పదవులు కూడా ఈరోజు వేసి కింద కూడా అమలుపరిచేశారు. ఏదేమైనా కూడా మనమందరం కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలి. దానికి నిర్మాత 133వ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తూ ఉంది. కానీ ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలందరూ మేల్కొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా భారత అంబేద్కర్ సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి తెలిపారు. భీమవరంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం ఈ నెల 15న కృష్ణా జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారన్నారు. అదే రోజు ఇక్కడ జరిగే మేమంతా సిద్ధం సభను ముగించుకొని రాత్రికి తాడేపల్లిగూడెం చేరుకుంటారన్నారు. అక్కడ నుండి పలు నియోజకవర్గాల మీదుగా యాత్ర రాజమండ్రి చేరుకుంటుందని వెల్లడించారు. ఈ ఎన్నికలో తమ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, కార్మూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేల గ్రంథి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి బస్ యాత్ర చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా రోడ్ షోల్లో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది. అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి
ఎంటర్ అవుతారు. 15వ తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో. దాని తర్వాత తాడేపల్లిగూడెం మీదుగా నైట్ హాల్కి చేరుతారు. తాడేపల్లిగూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది. సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్లో కూడా రోడ్ షో ఉంటుంది. సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ మరుసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాబో రోజుల్లో కంప్లీట్గా రూట్ మ్యాప్ కానీ అదేవిధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. సీట్లన్నీ అనౌన్స్ చేశారు. ఇంకా దాని తర్వాత మార్పులు అనే ప్రసక్తే ఉండదండి. అన్లెస్ క్యాండిడేట్ బ్యాక్అవుట్ అయితే తప్పితే ఇంకా మార్పులు ఉండవు. ఇప్పుడు ఎలక్షన్ చేసుకోవడమే ఆల్రెడీ. అన్ని ఫైనల్ లిస్టు పార్టీ పరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇడుపుల ఫైల్ అనౌన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగే అభినందనీయమని ఉండి స్వతంత్ర అభ్యర్థి వేటకూరి వెంకట శివరామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కాళ్ళకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, మాజీ ఎంపీపీ వేగేష్ణ, వెంకట గోపాలకృష్ణరాజు, ఆదిరాజు వెంకట సుబ్బరాజు, అడ్డాల నాగరాజు, నంబూరి దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఇస్తాలే. మన శ్రీనివాసరాజు శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి గ్రామంలో గ్రామ అభివృద్ధి సంక్షేమంలో పాలుపంచుకుంటూ గ్రామంలోని అన్ని వర్గాలకి కూడా సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. మన శ్రీదేవి శ్రీను పాప దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. శ్రీనుకి పాప బాగా ఇష్టమైన పాప. ఎవరికైనా ఆ పరిస్థితి రావటం దారుణం. భగవంతుడు శ్రీనుకి అన్యాయం చేశారు. పాప మీద ఇష్టంతో 10 మందికి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చి గ్రామంలో పేదవర్గాలకి అండగా ఉంటూ గ్రామంలో అభివృద్ధిలో పాలు పంచుకుంటూ సంఘంలో సేవాభావంతో ముందుకెళ్తున్నారు. అందరికీ ఎలవేల్పు కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కలగజేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ గ్రామానికి మరింత సేవ చేస్తూ ముందుకెళ్తున్న శ్రీనుని అభినందిస్తూ శ్రీను ఈ సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ శ్రీనుని ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ అజెండా అని రాజకీయాలకు అతీతంగా కుల, మత, పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనం కోసం నిలబడ్డ జగనన్న ముఖ్యమంత్రిని చేస్తేనే సంక్షేమం జరుగుతుందన్నారు. కాబట్టి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మద్దతుగా మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నన్ను, విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబానికి మేలు జరిగితేనే మాకు ఓటు వేయమని జగనన్న మిమ్మల్ని అందరూ అడగమని చెప్పారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనని మన జగనన్న కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు అందరూ కూడా ఆ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ ఇక్కడ ఆడవాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండి ఉంటుంది. ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అబద్ధాలు చెప్పలే.
అబద్ధాలన్నీ కూడా ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా 2019లో 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ కూడా వాళ్ళని చీకొట్టి కేవలం 175లో 23 ఎమ్మెల్యేలు మాత్రమే రోజు తెలుగుదేశానికి ఇచ్చారు ప్రజలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.